శ్రీ గురుభ్యో నమః. వారం వాచ్యం జూన్ 8, 2026 సోమవారం. శ్రీ పరాభవనామ సంవత్సరం, అధిక జ్యేష్ఠమాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, కృష్ణపక్షం, మృగశిర కార్తె. అష్టమి రాత్రి 3:22 వరకు. నక్షత్రం శతభిష. ఉదయం 9:07 వరకు. వర్జం మధ్యాహ్నం 3:38 నుండి సాయంత్రం 5:16 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:02 నుండి మధ్యాహ్నం 1:24 వరకు. మరలా మధ్యాహ్నం 3:09 నుండి సాయంత్రం 4:01 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. ద్వాదశ రాశులు. మేషరాశి. స్థిరాస్తి వివాదాలు, కోర్టు కేసులు పరిష్కార దశకు చేరుకుంటాయి. ఉద్యోగులకు బదిలీలు అవుతాయి. వృషభరాశి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. వాహన సౌఖ్యం. మిథున రాశి. వివాదాలకు దూరంగా ఉండండి. అనుకున్న అవకాశాలు శ్రమించడం వలన కలిసి వస్తాయి. కర్కాటక రాశి. అందరిలోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. నూతన కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. సింహరాశి. సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. కన్యారాశి. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. వైద్య పారిశ్రామిక రంగాల వారికి అనుకూలమైన కాలం. తులారాశి. దూర ప్రాంతాల నుండి అనుకోని ఆహ్వానాలు అందుకుంటారు. క్రీడారంగం యందు ఆసక్తి కలిగి ఉంటారు. వృశ్చిక రాశి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. అపురూపమైన వస్తువులు సేకరిస్తారు. ధనస్సు రాశి. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు. ఈరోజు ఉల్లాసముగా గడుపుతారు. ప్రయాణాలు. మకర రాశి. సంఘంలో మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. శుభకార్యాలు నిర్వహిస్తారు. స్థలాలు కొనుగోలు. కుంభరాశి. సంతాన విద్యా విషయంలో పట్ల శ్రద్ధ కనబరుస్తారు. మీ సహాయ సహకారాలు అందిస్తారు. మీనరాశి. సమస్యలు కొంతవరకు తీరి ఊరట చెందుతారు. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. బంధువుల కలయిక. నమస్కారం.